ఉత్కంఠకు తెరపడింది. ఎట్టకేలకు 46 ఏళ్ల తర్వాత పూరి జగన్నాథ్ ఆలయంలోని రత్న భాండాగారం తెరుచుకుంది. అయితే లోపల ఏముంది అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. పూరి జగన్నాథుడి రత్న భాండాగారం గురించి ఎన్నో రహస్యాలు, మరెన్నో కథలు. అయితే భాండాగారాన్ని తెరిచేందుకు ప్రయత్నాలు జరిగాయి, కానీ కొన్ని విఫలమయ్యాయి. 2024 జూలై 14న ఎట్టకేలకు రత్న భాండాగారం తెరుచుకుంది. ఇందుకోసం ఆలయ పూజారులు ప్రత్యేకంగా పూజలు చేశారు. ఆ తర్వాత రత్న భాండాగారాన్ని తెరిచారు. మూడో గదిలోకి 11 మందితో ఓ బృందం వెళ్ళింది. ఆ గదిలోని నిధిని బయటకు తీసుకురావడానికి 6 భారీ పెట్టెలను తీసుకువెళ్లారు. పూరి రత్న భాండాగారాన్ని సంబంధించి మొత్తం 3 గదులున్నాయి. మొదటిది స్వామివారికి పూజలో భాగంగా ప్రతిరోజు తీస్తారు. రెండోది ముఖ్యమైన సందర్భాల్లో మాత్రమే తెరుస్తారు. ఇక మూడోది అసలైన రత్న భాండాగారం. దీనిని 46 ఏళ్ల కిందట తెరిచారు. అంటే 1978లో ఓపెన్ చేశారు, మళ్ళీ తెరవలేదు. ఇందుకోసం కొన్ని ప్రయత్నాలు జరిగాయి, కానీ విఫలమయ్యాయి. గదిలో అంతులేని సంపద ఉందని అక్కడి ప్రజల నమ్మకం. ఈ గదికి నాగబంధనం కూడా ఉందని చెబుతారు. గతంలో తెరిచినప్పుడు పాము కనిపించిందని అంటారు. ప్రస్తుతం వెళ్ళిన బృందంలో పాములు పట్టే వ్యక్తులను కూడా తీసుకువెళ్లారు. అంతేకాదు సాంకేతికతను కూడా ఉపయోగిస్తున్నారు. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకున్నారు. ఏదైనా సమస్య వస్తే వెంటనే చికిత్స చేసేందుకు వైద్యులను కూడా వెంట తీసుకువెళ్లారు. రత్న భాండాగారం తెరిచే ప్రక్రియ గురించి తెలిసి చాలామంది గుడికి వచ్చే ప్రయత్నం కూడా చేశారు. గుడి పరిసర ప్రాంతాల్లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. రత్న భాండాగారంలోని సంపదను పెట్టెల్లో కమిటీ సభ్యులు భద్రపరుస్తారు. అందుకే పెట్టెలను కూడా తీసుకువెళ్లారు. ఆ తర్వాత వాటికి డిజిటల్ డాక్యుమెంటేషన్ కూడా చేస్తారు. 1978లో భాండాగారంలోని సంపద లెక్కించేందుకు సుమారు 70 రోజులు పట్టింది. అయినా కూడా లెక్క తేలలేదని అంటారు. పూరి జగన్నాథుడి భాండాగారంలో వజ్ర వైఢూర్యాలు, కెంపులు, రత్నాలు, స్వర్ణాభరణాలు, వెండి తదితర విలువైన వస్తువులు ఉంటాయని అంటున్నారు. రాజుల కాలంలోనూ ఇందులో స్వామివారి కోసం చేయించిన నగలను దాచిపెట్టారని కొందరు చెబుతారు. దీంతో స్వామివారి సంపద గురించి అందరికీ ఆసక్తి నెలకొంది. పూర్వకాలంలో 3 ఏళ్ళు లేదంటే 5 ఏళ్లకోసారి ఈ గది తలుపులు తెరిచి సంపద లెక్కించేవారు. చివరిసారిగా తెరిచినప్పుడు కొన్నిటిని వదిలేయడంతో లెక్కల్లో గందరగోళం ఏర్పడింది. తర్వాత హైకోర్టులో దాఖలైన వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయస్థానం భాండాగారం తెరిచి సంపద లెక్కించాలని ఆదేశించింది. దీంతో తాజాగా పూరి జగన్నాథుడి రత్న భాండాగారం తెరుచుకుంది. ఇదిలా ఉంటే రత్న భాండాగారం రహస్య గది తెరిచినట్లుగా ఒడిశా సీఎంఓ వెల్లడించింది. గదిలోని సంపదను మార్చేందుకు ఆలయానికి పెద్ద ఎత్తున ప్రత్యేక ట్రంకు పెట్టెలను 6ని తెప్పించారు. పాత చెక్క పెట్టెల్లోని ఆభరణాలు, ఆస్తులను కొత్త పెట్టెల్లోకి మార్చనున్నారు. జగన్నాథుడి రత్న భాండాగారాన్ని తెరవాలని జస్టిస్ బిశ్వనాథ్ రథ్ అధ్యక్షతన 16 మందితో ఒడిశా సర్కార్ ఏర్పాటు చేసిన కమిటీ నిర్ణయం తీసుకుంది. శ్రీక్షేత్రంలో జగన్నాథుడికి నిత్యం 119 మూలికా సేవలు జరుగుతాయి. వీటిని నిర్ణీత వేళలో సేవాయత్లు చేపడతారు. రత్న భాండాగారాన్ని తెరిచే క్రమంలో ఎట్టి పరిస్థితుల్లోనూ సేవలకు అంతరాయం కలగకూడదని నిర్ణయించారు. తెరిచిన రత్న భాండాగారంలోని ఆస్తుల వివరాలను ఈ దఫా డిజిటలైజేషన్ చేయనున్నారు. లెక్కింపునకు ఎన్ని రోజులు పడుతుంది అనే విషయాలు తెలియాల్సి ఉంది. రత్న భాండాగారంలోని 4 గదుల్లో 3ని ప్రస్తుతానికి తెరిచారు. 4వ గది కూడా తెరిచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. భాండాగారం మరమ్మతులు, లెక్కింపు ఒకేసారి జరగనుందా తదితర వివరాలపై స్పష్టత రాలేదు. లోపల విషసర్పాలుంటాయన్న అనుమానాల నేపథ్యంలో పూరి రత్న భాండాగారంపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే రహస్య గదులు జీర్ణావస్థకు చేరి వర్షపు నీరు లీక్ అయి గోడలు బీటలు వారుతున్నందున మరమ్మతులు చేయాలని కోర్టులు 2018లోనే పురావస్తు శాఖను ఆదేశించాయి. 2019 ఏప్రిల్ 6న నాటి నవీన్ పట్నాయక్ సర్కార్ నియమించిన 13 మందితో కూడిన అధ్యయన సంఘం తలుపులు తెరవడానికి వెళ్ళగా రహస్య గది తాళ్లపు చెవి కనిపించలేదు. దీంతో సభ్యులు వెనుదిరిగారు. తర్వాత మరమ్మతులకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో అధ్యయనానికి ప్రభుత్వం జస్టిస్ రఘువీరాస్ కమిటీని నియమించింది. ఇంతలో డూప్లికేట్ తాళపు చెవి పూరి కలెక్టరేట్ ట్రెజరీలో ఉన్నట్టు గుర్తించారు. మరోవైపు రఘువీర్ కమిటీ నివేదికను ప్రభుత్వం వెల్లడించలేదు. దీన్ని ఇటీవల ఎన్నికల్లో బీజేపీ ప్రచారాస్త్రంగా చేసుకుంది. తాము అధికారంలోకి వస్తే భాండాగారం తెరిపిస్తామన్న హామీకి కట్టుబడి విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బిశ్వనాథ్ రన్ అధ్యక్షతన 16 మందితో కమిటీ వేసింది. ఆ కమిటీ రత్న భాండాగారం తెరవాలని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. భాండాగారం లోపల ఎలా ఉందో ఎవరికీ అవగాహన లేదు. 46 ఏళ్లుగా అందులో ఎవ్వరూ వెళ్ళలేదు. ఆర్బీఐ ప్రతినిధులు, బంగారు నిపుణులు సైతం అధికారుల బృందంలో ఉన్నారు. ప్రస్తుతం పూరిలో రథయాత్ర జరుగుతోంది. ఈ నెల 19 వరకు జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రులు ఆలయం వెలుపల ఉంటారు. ఈ నేపథ్యంలో అధికారులు చేపట్టున్న లెక్కింపునకు ఎన్ని రోజులు పడుతుంది అనేది వేచి చూడాలి.